తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్నీ ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి, మంచిదే ప్రేమ. కానీ తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీన మనసు వచ్చేటట్లు తమ బాధల్ని, కష్టాలని, త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి, ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుకుంటారు, శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివిగల తల్లిదండ్రులు. తెలివిగల తల్లిదండ్రులు సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు, వాడికి అది కాకూడదు, ఇది కాకూడదు, అట్టు ఉండకూడదు, ఎట్టు ఉండకూడదు, బాగా చేస్తే వాడేమో పెద్ద ఈళ్ళనే దంతను మొదలుపెట్టాడు. మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు. నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుణ్ణి, ఆయన నువ్వేం శ్రీమంతుడివి, నాకేం ఏంది ఇది అంటావు. ఆయన అంటాడు, సమాధానం చెప్పంటే టైం ఉందిలే కానీరా, నువ్వు ముందు కొంచెం ఓర్చుకో, శ్రీమంతుడే నీకోసం బ్యాంకులో వేసేలేరా, డబ్బులు బ్యాంకులో వేసేలేరా, అవి వచ్చేటప్పుడు వస్తాయి, అప్పటిదాకా పచ్చడో పరమాడో తినరా. స్తోత్రం.